జై హింద్ దోస్తు, వెల్కమ్ టు మై ఛానల్ డిఫెన్స్ 161. అండ్ ఈ రోజు మన టాపిక్ వచ్చేసి ఎవరైతే అగ్నివీల్గా చేస్తున్నారో వాళ్ళకి అండ్ ఫ్యూచర్లో రాబోతున్నారో వాళ్ళందరికీ కూడా చాలా ఇంపార్టెంట్ టాపిక్ అనమాట. సో అదే మనకు వచ్చి చూసుకుంటే విల్లింగ్ అన్విల్లింగ్ ఫామ్ అనమాట. సో ఆల్రెడీ ఎవరైతే ఫస్ట్ బ్యాచ్ ఉన్నారో వాళ్ళకైతే ఆల్రెడీ సర్వీస్ కంప్లీట్ అయిపోయి వచ్చింది. వాళ్ళకి మిగిలింది వచ్చి 6 months అనమాట. అందువల్ల ఫస్ట్ బ్యాచ్ ఎవరైతే అగ్నివీల్ ఫస్ట్ బ్యాచ్ ఉన్నారో వాళ్ళకైతే మీరు చూసుకుంటే విల్లింగ్ అన్విల్లింగ్ ఫామ్ అనేది గవర్నమెంట్ అనేది అడగడం జరిగింది. సో అసలు విల్లింగ్ అన్విల్లింగ్ ఫామ్ అంటే ఏంటని చెప్పబోతున్నాను ఈ వీడియోలో. ఫస్ట్ మనం చూసుకుంటే విల్లింగ్ ఫామ్ గురించి చెప్తాను. విల్లింగ్ ఫామ్ అంటే ఇంకేం లేదన్నమాట, గవర్నమెంట్ ఏదైతే డిఫెన్స్లో ఉండే రూల్స్ అండ్ రెగ్యులేషన్స్ కానీ, శాలరీస్ కానీ, ఫుడ్ కానీ ఇవన్నీ నాకు నచ్చాయి, నేను డిఫెన్స్ సర్వీస్ చేయాలనుకుంటానని మీరు చెప్పేదే విల్లింగ్ ఫామ్ అనమాట. సో విల్లింగ్ ఫామ్ మీరు నింపినంత మాత్రం మీరు పర్మనెంట్ అయిపోతారు అనేది మాత్రం కన్ఫర్మ్ అయితే ఏం లేదనమాట. సో నెక్స్ట్ వచ్చేసి అన్విల్లింగ్ ఫామ్ అనమాట. అన్విల్లింగ్ ఫామ్ కానీ మీరు చూసుకుంటే డిఫెన్స్లో ఉండే రూల్స్ అండ్ రెగ్యులేషన్స్ కానీ ఇవన్నీ కూడా ఏదైతే పర్సనల్ ప్రాబ్లమ్స్ కూడా ఉండొచ్చు అనమాట. వీటి వల్ల నేను డిఫెన్స్లో ఉండాలనుకోవట్లేదు అని చెప్పేది అన్విల్లింగ్ ఫామ్ అనమాట. సో ఇప్పుడు చాలా మందికి ఉన్న డౌట్ ఏంటంటే, నేను అన్విల్లింగ్ చేయడం వల్ల గవర్నమెంట్ ఏదైతే మనకి సేవ అనేది ప్యాకేజ్ ఇస్తుందని చెప్పారు కదా, ఆఫ్టర్ 4 years తర్వాత 11,70,000 ఎంత ఇస్తానని చెప్పారు కదా. సో ఆ అమౌంట్లో ఏమైనా కట్ అవుతుందా నేను అన్విల్లింగ్ చేయడం వల్ల చాలా మంది క్వశ్చన్ వస్తుంది అనమాట. సో అలాంటిది అయితే ఏం లేదనమాట. సో మీరు అన్విల్లింగ్ చేయడం వల్ల ఏదైతే టోటల్ అమౌంట్ సేవ అనేది ప్యాకేజ్ అయితే టోటల్గా వస్తుంది. సో నెక్స్ట్ ఇయర్ గవర్నమెంట్ ఏదైతే మీకు రిజర్వేషన్ ఇస్తానని చెప్పాను కదా, అందులో కూడా ఎలాంటి ప్రాబ్లం అయితే రాదు. మీరు అన్విల్లింగ్ ఇవ్వడం ఏంటంటే, అన్విల్లింగ్ ఫామ్ ఏంటంటే మీకు డిఫెన్స్లో ఉండే రూల్స్ అండ్ రెగ్యులేషన్స్ కానీ, ఫుడ్ కానీ ఏదో ఒకటి, అది మీ పర్సనల్ ప్రాబ్లం కావచ్చు, మీ డిఫెన్స్లో ఉండాలనుకోవట్లేదు, దానికి మీరు ముందే చెప్తున్నారు. మీరు కానీ అన్విల్లింగ్ ఇస్తే 100% మీ నేమ్ అయితే పర్మనెంట్ లిస్ట్లో రాదు, ఇదైతే ఫిక్స్ అనమాట. మీరు కానీ విల్లింగ్ ఫామ్ ఇస్తే 100% మీ నేమ్ వస్తుందని మాత్రం చెప్పలేము. బట్ విల్లింగ్ ఫామ్ ఇవ్వడం వల్ల ఏంటంటే వాళ్ళు ఫైనల్గా దీన్ని షార్ట్ లిస్ట్ చేస్తారు అనమాట. ఎంతమంది విల్లింగ్ చేస్తారో అందులో టాప్ 25% ఎవరైతే ఉన్నారో వాళ్ళు మాత్రం గవర్నమెంట్ అనేది రిటర్న్ చేసుకోవడానికి జరుగుతుంది అనమాట. ఇది మనకు వచ్చేసి విల్లింగ్ అన్విల్లింగ్ ఫామ్ అనమాట. సో ఇప్పుడు ఎవరైతే అగ్నివీల్గా ఉన్నారో వాళ్ళకి కూడా ఈ వీడియో యూజ్ అవ్వచ్చు. అండ్ ఫ్యూచర్లో ఎవరైనా రాబోతే వాళ్ళకి అసలు ముందే తెలియాలి కదా విల్లింగ్ ఫామ్ అంటే ఏంటి, అన్విల్లింగ్ ఫామ్ అంటే ఏంటి. సో మీ ఫ్రెండ్స్లో కానీ ఎవరైనా సరే అగ్నివీల్గా ఫ్యూచర్లో రాబోతున్నారు అండ్ ప్రెజెంట్ ఎవరైనా సరే డ్యూటీగా చేస్తున్నారంటే వాళ్ళకి ఈ వీడియో షేర్ చేయండి, వాళ్ళకి కొంచెం ఏమైనా యూస్ఫుల్గా ఉండొచ్చు అనమాట. సో నెక్స్ట్ మంచి టాపిక్లో కలుద్దాం. జై హింద్, జై భారత్.